1940 ప్రాంతంలో తెలంగాణలోని ఒక చిన్న పల్లెలో పాత రాజవంశానికి చెందిన ఓ కోట ఉండేది. ఆ రాజవంశం దొంగల దాడిలో నాశన అయినా రాజు తన బంగారు ఆభరణాలు, నాణేలు, వజ్రాలి అన్నీ కోటలోని ఒక రహస్య గదిలో దాచేశాడని, వారి ఆత్మలు ఆ నిధిని కాపాడుతున్నాయని ప్రచారం. చాలామంది తవ్వడానికి వెతికేంకు వెళ్ళినా ఎవ్వరూ తిరిగి సజీవంగా రాలేదు. 1985లో కొంతమంది యువకులు ధైర్యం చేసి ఆ కోటలో రాత్రివేళ వెళ్లారు. మొదట వారికి పాత గోడల వెనుక ఒక ఇనుప తలుపు కనిపించింది. దాన్ని తెరిచేసరికి గదిలో బంగారు కుండలు మెరిశాయి. కాని వెంటనే ఒక చల్లని గాలి వీచింది. వారిలో ఒకరు ఆ నాణేలు తాకగానే కోట అంతా గోడలపై నీరెల వంటి ఆకారాలు కదలడం మొదలయ్యాయి. ఒక కొక్కరు నీరుగాని అన్ని గురించేంది. చివరికి ఇద్దరు మాత్రమే బయటకు పారిపోయారు. ఆ ఇద్దరూ చెప్పిన మాటలు ఒక్కటే: బంగారం కనిపించారు, కాని ఆత్మలు దానిని ఎవ్వరికీ ఇవ్వవు. అది ఇప్పటికీ అక్కడే ఉంది. గ్రామస్థులు నమ్మకం పెంచుకున్నారు. 21 కానిస్టేబుల్ రాత్రివేళ ఆ కోట దగ్గర గస్తీకి వెళ్లాడు. తెల్లవారుజామున అతను మూర్చిపోయి బయటపడ్డాడు. ఒక్కటే చెప్పాడు: లోపల బంగారం ఉన్నట్టు కనిపించింది, కాని దానిని కాపాడుతున్న కళ్ళజంట నన్ను చూశాయి. ఇప్పటికీ ఆ కోట తలుపులు మూసే ఉంటాయి. స్థానికులు అక్కడ రాజుకుటుంబ ఆత్మలు నిధిని కాపాడుతున్నాయని నమ్ముతారు. బంగారం నిజంగానే ఉందో లేక కేవలం కదలేనా అన్నది ఎవరికీ తెలియదు.